హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ విశాఖ ఆ, అధికార ప్రతినిధి మంచ నాగమల్లేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన ఉంది. పల్నాడు పర్యటనని ప్రభుత్వం శతవిధాలా అడ్డుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ముఖ్యంగా సత్రపల్లి ప్రాంతంలో చూసుకుంటే ఈ రోజు రెంటపల్లి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి వెళ్ళాలి అంటే ఎటు నుంచి ఎవరు రావాలన్నా మెయిన్ కనెక్టివిటీ సత్తెనపల్లి. ఆ సత్తెనపల్లిలో ఎటువంటి రహదారులు ఉన్నాయో ప్రతి దారిని మూసేసి అక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేసి భారీ బందోబస్తుతో పోలీసులు అయితే ఆ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏందంటారు అసలు ఈ పరిస్థితి? సార్, ఇవాళ ఆయన ఒక విగ్రహ ఆవిష్కరణకి వెళ్తున్నారు, అంతే కదా. ఇంకా అక్కడ ఏం జరిగేది ఏం లేదు కదండి. మీకు ఎందుకు అంత ఉలుకుపాటు అని అడుగుతున్నాను సార్. నేను ఇప్పుడు ఏదేమైనా కూడా మీరు రాష్ట్రంలో ఉన్నప్పుడు మీకు ఆ ఉలుకుపాటు దేనికి అనేది కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం. ఇంతమంది పోలీసులు సెక్యూరిటీని మీరు లైవ్ వీడియోస్ కొన్ని వచ్చాయి, ఇప్పుడే చూసారు. ఎంత ఘోరంగా ఉన్నాయంటే పెట్టారు. సెక్యూరిటీకి ఒక ఎక్స్ సీఎం కి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వడానికి పోలీసుల్ని పెట్టరు కానీ ఒక కార్యకర్తని వెళ్ళి కలవడానికి వెళ్తుంటే ఆయనని ఆపడానికి మాత్రం ఇంతమంది పోలీసులు వచ్చేస్తారు. మరి దేనికండి? జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పని ఆయన ఏదో చేసుకొని వెళ్ళిపోతుంటే అయిపోతుంది కదా. మీరు కావాలని మీ రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడతారు. భూస్థాపితం చేస్తాము, అతని లేకుండా చేసేస్తాము, వైఎస్ఆర్సీపీ పార్టీ లేకుండా చేస్తామని సాక్షాత్తు మన ముఖ్యమంత్రి సీఎం గారు మన ఇంటర్వ్యూలో మాట్లాడారు, అందరూ విన్నారు. మీరు మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా నాయకుడిని కాపాడుకోవడానికి కార్యకర్తలు వెళ్ళరండి. అది వాళ్ళ అభిమానం. వాళ్ళ అభిమానాన్ని ఎవరు కాదంటారు? ఇప్పుడు సరే, మీకు ఇంతమంది పర్మిషన్, ఇంతమంది మీరు వెళ్ళాలి అని అంటున్నారు. మరి మహానాడులో 2 కరోనా కేసులు వచ్చినప్పటికీ కూడా కరోనా కేసుల్ని బయటికి రాకుండా మరి 3 రోజులు మహానాడు ఎలా జరిపారు సార్ వీళ్ళు? చెప్పాలి కదా, దానికి కూడా ఆన్సర్ చెప్పాలి కదండి. అంటే మీకు ఒక న్యాయము, మీ గవర్నమెంట్ లో ఉన్నారు కదా అని చెప్పేసి మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ ఒక న్యాయము, పక్క పార్టీలకు ఒక న్యాయమా? ఆయన మట్టుగా ఆయన కలుసుకొని వెళ్ళిపోయేదానికి కావాలని మీరు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆర్టికల్ 19ని 20ని 21 హరించేటువంటి మనస్తత్వాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని అండి. ఇవాళ వచ్చిన సంవత్సరం నుంచి చూస్తే ఈ జర్నలిస్ట్కే తెలిసింది కదా. ఇప్పుడు అలాంటి కొమ్మినేని గారిని నిన్న వచ్చినట్టున్నారు ఆయన బయటికి. అంటే అడ్డగోలుగా అరెస్టులు, అడ్డగోలుగా ఏమంటారు, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎవరిని పడితే వాళ్ళని అరెస్టులు చేసేసుకుంటూ, ఎవరిని పడితే వాళ్ళు మీ చేతిలో ఉందని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకొని వెళ్ళిపోవడానికి ఇంకా కోర్టులు ఎందుకు, జడ్జిలు ఎందుకు, లేకపోతే పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు సార్? మీకు నచ్చినట్టుగానే మీరు నడుపుకొని వెళ్ళిపోతుంటే మరి రాబో రోజుల్లో కూడా ఇలాగే పరిపాలన ఉంచాలి, ఇలాగే మీరు కూడా నడిపించాలి అని రాబో పార్టీలకి కూడా మీరు నేర్పుతున్నట్టే కదా. ఓన్లీ మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రజల దగ్గరికి వెళ్ళకూడదు, రైతుల్ని కలవకూడదు, మరణిస్తే వెళ్ళకూడదు, కార్యకర్తల్ని కలవకూడదు, మీ ద్వారా అన్యాయం జరిగిన వాళ్ళని కలవకూడదు అంటే ఇది ఎక్కడి రాజకీయం సార్? నాకు అర్థం. కూటమి చెప్తున్నటువంటి మాటల ప్రకారం మాట్లాడుకుంటే మల్లేశ్వరి గారు, సూపర్ 6 హామీలు ఇచ్చారు, సంవత్సర కాలంలో హామీలన్నీ నెరవేర్చారు, రైతులకు కావాల్సింది ఇచ్చేస్తున్నారు. రేపు ఎల్లుండో 20వ తారీఖు రైతులకు కావాల్సినటువంటి అమౌంట్ కూడా అకౌంట్ లో పడిపోతుందంట. ఆల్రెడీ తల్లికి వందనం అమలు చేశారు. నెక్స్ట్ వచ్చే ఆగస్ట్ లో బస్సు ప్రయాణం కూడా వచ్చేస్తుంది. ఇంకెవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే, పథకాల గురించి మాట్లాడితే నాలుక మందం, వాళ్ళ నాలుక కట్ చేస్తానని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్పారు. రాష్ట్రం అంతా చాలా సుభిక్షంగా ఉంది, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకు వైసీపీ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది? మరి ఇంకా వైసీపీ ఏం కోరుకుంటుంది రాష్ట్రంలో? సూపర్ 6 కాదండి, సూపర్ 6 ఎవరికి ఇచ్చారు? ఒక పని చేయమనండి, కూటమి ప్రభుత్వాన్ని సూపర్ 6 ఇంతమందికి ఇచ్చాం, ఎక్కడిచ్చాం, ఎవరికి ఇచ్చాం, ఎంతమందికి ఇచ్చాం అనే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని చెప్పండి సార్. మీరు నోటి మాటలతో నేను ఇచ్చేసాను సూపర్ 6 అంటే జనాల ఖాతాలలో డబ్బులు పడకుండా ఎవరికి ఇచ్చినట్టు? మీరు నిన్న తల్లికి వందనం వేసాను అని చెప్పుకుంటున్నారు కదా. ఒకే ఆధార్ కార్డు మీద 90 మంది, 100 మంది, 300 మందికి డబ్బులు పడ్డాయంటే ఇది మీ చేతగాని ప్రభుత్వానికి నిదర్శనం కదా. నిజంగా ఉన్నటువంటి మీరు, మీ మీడియా ఛానల్స్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వెళ్ళి మైకులు తీసుకెళ్ళి వాళ్ళ మౌతుల దగ్గర పెట్టండి. వాళ్ళు చెప్తారు వాళ్ళ కష్టం ఏంటిది. స్కూల్ తెరిచారు,
ఎంతమంది తల్లులకి డబ్బులు పడలేదో తెలుసా అండి? మీరే 20 లక్షలు తీసేశారు పాత లెక్కల ప్రకారం. ఈ ఇయర్ చాలా మంది జాయిన్ అయింటారు కదా, పోనీ వేసిందన్న తిన్నగా వేసారంటే ఒకే ఆధార్ కార్డు మీద అంతమంది ఎలాగొచ్చేసారు? అన్ని కుటుంబాలకు ఇచ్చేసామని చెప్పేసి మీరు ప్రమోషన్లు చేసుకున్నటువంటి మీ హంగామా పరిపాలనలో లేదండి. మీ పరిపాలన నిజంగా 1 ఇయర్ లో ఎక్కడిచ్చారు? ఏ సూపర్ 6 ఇచ్చారు? 3 గ్యాస్ ఇచ్చారా? ఇప్పటికీ గ్యాస్ ఇచ్చిన ఒక్క గ్యాస్. అసలు రాష్ట్రంలో 1,50,00,000 కనెక్షన్లు లైవ్ లో ఉంటే మీరు బడ్జెట్ లో పెట్టింది 895 కోట్లు అంటే అట్లీస్ట్ ఒక మహిళకి ఒక సిలిండర్ కూడా ఇవ్వలేదని మీ ప్రూఫ్స్ ప్రకారమే అర్థమవుతుంటే ఇంకెక్కడ సార్ వాళ్ళు ఇచ్చారు పథకాలు? ఫ్రీ బస్ ఇచ్చారా? ఇవ్వలేదే. పోనీ పెన్షన్స్ అంటున్నారా? దగ్గర దగ్గర ఎన్ని వేల పెన్షన్లు తీసేసారో వాళ్ళని లిస్ట్ ఒకటి ఇప్పుడు వరకు వాళ్ళ దగ్గర డేటా లేదండి, ప్రాపర్ డేటా లేదు. ఇలా విచ్చలవిడిగా పడిన వాళ్ళకి 10 సార్లు పడ్డాం, పడిన వాళ్ళకి 100 సార్లు ఎందుకు పడ్డాయనంటే దే డోంట్ హ్యావ్ మినిమం ప్రాపర్ డేటా. వచ్చి సంవత్సరం అయినా సరే సచివాలయంలో ప్రాపర్ డేటా లేదు, లేకపోతే వాళ్ళు ఏమైనా ఉద్ధరించిందంటే ఏమీ లేదు. మీరు ఎలాగ ఎవరికి ఇచ్చారు? ఏ బేసిస్ మీద మీరు ఇచ్చారు? జనాలకి రైతు భరోసా ఇచ్చారా? ప్రతి ఆడ మహిళకి 1,500 రూపాయలు 45 ఇయర్స్ దాటిన తర్వాత అన్నారు, ఇచ్చారా? ఇవ్వకుండా ఇచ్చానంటే సార్ ఇది ఎక్కడ రాజకీయం సార్? నాకెక్కడ అంటే వీళ్ళు 40 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్, 4 సంవత్సరాల సీఎం అని మాట్లాడుతున్నారు కదా, ఇన్ని పచ్చి అబద్ధాలు ఎట్లా సార్? జనాలు దగ్గర దగ్గర 5 కోట్ల మంది చూస్తున్నారండి. ఇప్పుడు మా కొత్తగా వచ్చే రాజకీయంలోకి వచ్చే వాళ్ళు మేమేం నేర్చుకోవాలి సార్ వీళ్ళని చూసి? మా యంగ్ జనరేషన్ కి నేర్పించేటువంటి ఒక క్వాలిటీ ఉందా? నేర్చుకోవచ్చు. ఏంటంటే ఇలాంటి రాజకీయం అయితే చేయకూడదు, ఇలాంటి అబద్ధాలు అయితే ఆడకూడదు అన్న విషయం అందరికీ అర్థం అవుతుంది, వీళ్ళకి ఇంకా అర్థం అవట్లేదు అంతే. అంటే ఇప్పుడు ఇవన్నీ ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందనే కేవలం ఒక కారణంతోనే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోవడానికి గల కారణాలా? లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వ్యతిరేకత కాదు సార్, ప్రజల్లో వ్యతిరేకత రావడం ఏంటి? మీ కేకే సార్ మీకు 160+ వస్తుందని చెప్పిన కేకే సర్వే ఇవాళ 40 మంది మీ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదన్న సమయాన్ని ఆయన చెప్తుంటే మీకు అది అర్థం అవ్వట్లేదు. అప్పుడు మాత్రం చప్పట్లు కొట్టేసి సంకలు గుద్దేసి వచ్చేస్తారు, మాకు వచ్చాయి అసలు కేకే సర్వే మంచిది అన్నోళ్ళు ఇవాళ మీ పరిపాలన బాగాలేదంటే మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకంటే అది నిజం కాబట్టి. మీరు వచ్చిన ఒక్క సంవత్సరంలోనే మీరు ఏమీ చేయలేకపోతే 40 మంది ఎమ్మెల్యేలకి నా లెక్క ప్రకారం అయితే 70 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పరిపాలన ఏముంది, ఎక్కడుంది, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ మహానాడులో స్టేజీల మీదే వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. నాకు సిగ్గేస్తుంది, నేను ఎమ్మెల్యేగా ఉండి నా నియోజకవర్గ ప్రజలకి ఏం చేయలేకపోతున్నామని ఎమ్మెల్యే మాటలు మీరు వినలేదా? అది అందరూ లైవ్ గా చూసాం కదండి. అంటే అర్థం ఏంటండి? అర్థమేంటి? ఇప్పుడు ఆ పెద్ద ఆయన పేరేంటి మర్చిపోయాను. ఆ పెద్ద ఆయన కూడా ఏమంటున్నారంటే మీరు మీ ప్రభుత్వ పరిస్థితులు బాగాలేవు, జనాల దగ్గరికి వెళ్తుంటే తిడుతున్నారు మమ్మల్ని, పార్టీ అయితే మళ్ళీ నెక్స్ట్ గెలవదు, నేనైతే అసలు గెలవను అని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన ఉన్నారు కదా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఎవరు ఆయన? ఇవన్నీ ఏం సార్? మీ ఎమ్మెల్యేలకే మీ పరిపాలన మీద ఏమంటారు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఎట్లా ఏ విధంగా న్యాయం చేసి ఉంటారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎప్పుడు వచ్చారు సార్? గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు. కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా వీళ్ళ క్యాండిడేట్లు పెట్టుకోవడానికి కూడా లేదు. రీచెక్ చేస్తే మీకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన 2 నెలలకే పార్టీని అలర్ట్ చేశాడు, కార్యకర్తలు అలర్ట్ చేసుకున్నాడు, క్యాడర్ అంతా అలర్ట్ చేసుకున్నాడు, జనాల పక్షాన పోరాడుతున్నారు. దళితుల కోసం గాని, రైతుల కోసం గాని, యువత కోసం గాని, మహిళల కోసం గాని, ఒక ఆడబిడ్డను చంపేస్తే వెళ్ళడం గాని ఎవరు సార్ వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. మొన్న గుంటూరు విషయంలో కూడా మిరప రైతు దగ్గరికి ఆయన వెళ్ళిన తర్వాత కదా మీరు సెంట్రల్ మినిస్టర్లకి లెటర్లు రాశారు. మరి ముందంతా ఏం చేస్తున్నారు? సార్ నిద్రపోతున్నారా? ఇవాళ మీ బాధ ఏంటంటే అసలు ఏంటి ఇంతమంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి రావడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సీఎం నేనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారని వాళ్ళ కేడర్ భయపడుతుంది. మీరు
ఆర్టికల్ 19 ప్రకారం గొంతులు నొక్కేసినంత ఈజీ కాదండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడం, లేకపోతే కోర్ వైఎస్ఆర్సీపీని ఆపడం అనేది ఉమ్, అంత ఈజీ కాదు. మీరు ఎంత ఆపాలనుకుంటే అంత ప్రమోషన్స్ మీరే ఇచ్చినట్టు ఆయనకి. ఆయన నార్మల్ గా వెళ్ళి ఆయన చేసుకొని వస్తే ఏ బాధ ఉంటది సార్? ఏ బాధ ఉండదు. ఇప్పుడు అక్కడికక్కడ టోల్ గేట్లు పెట్టేసి, గేట్లు పెట్టేసి అడ్డంగా ఆ? మీరు అల్లకొల్లాలు సృష్టించాలనే ఆలోచన దృక్పథంతో ఉంది మీరు. వైఎస్ఆర్సీపీ పార్టీ కాదండి. ఉమ్. అంటే ఇంత క్రియేట్ చేసి లేదంటే ఇంత బందోబస్తు ఏర్పాటు చేసి పర్యటన అడ్డుకోవడం వల్ల లేదంటే వస్తున్నటువంటి కార్యకర్తలు అడ్డుకోవడం వల్ల వైసీపీకి మైలేజ్ ఇస్తున్నారా? లేదు వైసీపీకి ఉన్నటువంటి ఆ వస్తున్నటువంటి ఆ ప్రజాదరణని తగ్గించే ప్రయత్నం జరుగుతుందా? ప్రజాదరణ తగ్గించే ప్రయత్నం వీళ్ళు చేయగలుగుతారు అనుకుంటున్నారా అండి? 40-40% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు. మా నాయకుడు ప్రజల మీద ప్రజలతో ఉండి పోరాడేటువంటి వ్యక్తి మా నాయకుడు. మీరేం తగ్గిస్తారు? మీరేం తగ్గించగలుగుతారు అసలు? ఉమ్, మీరు దొంగ బద్దాలు ఆడేసి దొంగ ప్రామిసులు చేసి మీరు ఇంకా సూపర్ 6 అన్నారు. సూపర్ 6 కాకుండా 143 పథకాలు ఇస్తానన్నారా? వాటి గురించి కూడా చెప్పమనండి. ఇవే చేయలేకపోయారు, ఇంకా అవేం చేస్తారు? ఉమ్, మీరు అబద్ధాలు చెప్పి వచ్చింది పార్టీలలోకి మీరు. ఇవాళ మీరు మళ్ళీ రివర్స్ లో ఏం ఖజానాలో డబ్బులు లేవనంటే గతంలో ఉన్నంతసేపు 14 లక్షల కోట్లు అప్పని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన బడ్జెట్ లో ఎంత చెప్పారు సార్? ఎందుకు చెప్పారు మీకు తెలియదా? మీరు ఎందుకు ఆడారు అబద్ధాలు? అబద్ధాలు ఆడి మీరు కుటుంబ ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు భయం. జగన్మోహన్ రెడ్డి గారి జనసంద్రాన్ని చూస్తే మీకు భయం. అది చెప్పండి ఓపెన్ గా, మాకు భయం వేస్తుంది అని. అంతేగాని కావాలని కార్యకర్తలని ఆపేస్తాము అని అంటే మీరు సెక్యూరిటీ ఇవ్వరు, ఆయనకి ఏమన్నా చేస్తారేమో అని మాకు భయం ఉందండి. ఎక్కడ ఒక ఎక్సీఎన్ కి ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఇచ్చారా? ఉమ్, పొదిలిలో రాళ్లతో కొట్టారు. ఎవరు కొట్టారు? ఇన్ని సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు అండగా దండగా ఎన్నో ఆయన పాదయాత్రలు జరిగాయి. ఎప్పుడు జరగలేదు మన పొదిలిలో జరిగిందనంటే కలుపు మొక్కల్లాగా మీరే కొంతమందిని పంపించి మీరు చేసినటువంటి సృష్టి ఇదంతా. ఎప్పుడు కార్యకర్తలు జగనన్న అభిమానులు ఎవరు అలా అడ్డగోలుగా బిహేవ్ చేయరు. ఆయనకి ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పేసి జనాలన్నా వస్తున్నాం. ఎందుకు తప్పేముంది సార్ దాంట్లో? ఓకే. ఆ భయంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేవన్నీ ఏంటండి? భయంతో చేస్తున్న కార్యక్రమాలు అనేవన్నీ అఫ్ కోర్స్ అంతే కదా సార్. ఇప్పుడు అంతమందిని మీరు ఆపాలనుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఆయన మటుకు ఆయన పని చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీలో ఎటువంటి ఏమంటారు దురుద్దేశాలు లేనప్పుడు మీరు ఎందుకు ఆపాలనుకుంటున్నారు? ఉమ్, అంటే ఏ విధంగా మీరు చట్టాలు మా రెడ్ బుక్ మా ఇష్టం మా ఇది ఈ రాష్ట్రంలో అల్లకోలంగా ఇన్ని అడ్డగోలుగా అన్యాయం జరుగుతుంటే ఎక్కడికి ఎంతమంది పోలీసుల్ని పెట్టరే, పంపించరే? ఒక ఆడబిడ్డని, చిన్న బిడ్డని, 3 సంవత్సరాల బిడ్డని రేప్ చేసి చంపేస్తాడు ఒక పోలీసులను పంపారా? పోనీ ఎంక్వైరీ చేశారా? ఆ బిడ్డకి న్యాయం చేశారా? పోనీ ఉమ్, నిన్న కుప్పంలోనే ఆయన నియోజకవర్గంలోనే ఒక మహిళని 60,000 రూపాయలు ఇవ్వాలని చిన్న బాబు, ఆ బాబు కళ్ళ ముందే కన్న తల్లిని చెట్టు కట్టేసి కొడుతుంటే ఆడికి పంపించలేదే పోలీసుల్ని? అన్యాయం జరిగితే మాత్రం మీకు పోలీసులు రారు, హోంమంత్రి అనిత గారు రారు, లేడీ ఉమెన్ కమిషన్ ఉన్న ఆవిడ రారు, ఎవరు రారు. ఇవాళ ఏదో ఆయన చనిపోయినటువంటి ఒక విగ్రహాన్ని వెళ్ళి చూడడానికి వెళ్తుంటే దేనికి ఎందుకు సార్ ఇంత హంగామా చేస్తున్నారు? దేనికి? అంటే అంతమంది జనాలు రావడం మీకు ఇష్టం లేదా? లేకపోతే అంత జనసంద్రం జగన్మోహన్ రెడ్డి గారు వెనకుందని మీరు ఓర్వలేకనా? లేకపోతే ఆ జనసంద్రాన్ని చూసి మీరు భయపడా? ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి కదా. ఆ మూడిట్లో ఏంటి అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. నిజంగానే మేము కూడా వెళ్ళడం మానేస్తాం. మీరు భయపడుతున్నామంటే మేము మానేస్తాం. సో ఫైనల్ గా ఒకటి చెప్పండి. రాజకీయంగా ఎవరిని ఎవరు ఆపేదంతా ఏం ఉండదు సార్. ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవాలి. జనాల కోసం వెళ్తే, ఒక రైతు కోసం వెళ్తే మీరు ఏమని ఎదురులు పెట్టిన వాళ్ళు మీరు వాళ్ళు మాట్లాడే నైతిక విలువలు ఎక్కడ సార్ వాళ్ళకు ఉన్నాయి? ఒక రైతుల కోసం వెళ్తే ఎవరన్నా అలా పెడతారా? సో ఒక్క నిమిషం ఆలోచించాల్సింది ఏంటి అంటే రాజకీయాలు రాజ్యాంగబద్ధంగా చెయ్యాలి తప్ప మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మీరు ఇష్టాసారంగా చేస్తే ఇదే రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేయలేదు కాబట్టి మీరు ఇవాళ పేటరైపోతున్నారు. రేపు రాబో రోజులలో ఇదే జరిగితే మీ పరిస్థితి ఏంటో కూడా ఒకసారి అలా ఆలోచించుకోమనండి సార్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనకు సంబంధించి మంచి నాగమల్లేశ్వరి గారి వివరణ ఇది. నాటింటూ మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరబడి.